Hi, welcome to NAS Educational Academy of Excellence. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి జూన్ 7 నుండి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్నటువంటి లిమిటెడ్ టైంలో దాదాపుగా 30 డేస్ ఈ టైంలో మనం ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేస్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ అంటే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జామ్లో రావాలి, దాన్ని ఇంపార్టెంట్ అంటాం. గెస్డ్ క్వశ్చన్ కాదు, ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తామో అవి 100% ఖచ్చితంగా రేపు ఎగ్జామ్స్లో ఉంటాయి. అవి 4 మార్క్స్కి ఉంటాయా, 2 మార్క్స్కి ఉంటాయా, లేక 8 మార్క్స్కి ఉంటాయా అనేది గ్యారంటీ లేదు. ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి 100% గ్యారంటీ, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇది ఓపెన్ ఛాలెంజ్. 100% ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఒక్కో క్వశ్చన్ తీసుకుని దాన్ని ఎలా రాయాలి, క్వశ్చన్ని ఆన్సర్ ఎలా రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దెన్ బేసికలీగా ఒక ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి 10th క్లాస్ సోషల్ స్టడీస్లో 22 లెసన్స్ అనేవి ఉన్నాయి. 22 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఈ 22 లెసన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఒక్క లెసన్ని కూడా పూర్తిగా తీసివేయలేదు. తీసేయాల. అన్ని లెసన్స్ కూడా ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఆ లెసన్లో కొంత పార్ట్, ఈ లెసన్లో కొంత పార్ట్ని మాత్రమే డిలీట్ చేయడం జరిగింది. అంటే బేసికల్లీ మనం 22 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో ఈ 22 లెసన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ప్రతి లెసన్ చదివితే సరిపోదు, టైం అనేది సరిపోదు. కాబట్టి అన్ని సబ్జెక్టులు చదవాలి. కాబట్టి బేసికల్లీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి అన్న క్వశ్చన్స్ని బాగా తరవుగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఉన్నటువంటి 22 లెసన్స్ నుంచి 13th లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. 13th లెసన్ చాలా ఇంపార్టెంట్. ఈ 13th లెసన్స్లో ఉన్నటువంటి కొన్ని డ్యామ్ షూర్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద causes or reasons or provocations. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ చాలా సందర్భాల్లో ఈ వర్డింగ్ అనేది అర్థం కాకపోవడంతో 8 మార్క్స్ 4 మార్క్స్ కోల్పోవడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాజెస్ అన్న, రీజన్స్ అన్న, ప్రొవోకేషన్స్ అన్న మీనింగ్ ఒకటే. కాజెస్ అన్న, రీజన్స్ అన్న, ప్రొవోకేషన్స్ అన్న ఒకటే. వాట్ ఆర్ ద కాజెస్, రీజన్స్, ప్రొవోకేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. దీన్ని సింపుల్గా వరల్డ్ వార్స్ అని కూడా అంటారు. వరల్డ్ వార్స్. ఎనీహౌ చూడండి, క్వశ్చన్ని మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే కనీసం క్వశ్చన్లో కొంత పార్ట్ అయినా మీరు రాయగలరు. కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ టైం ఎందుకు ఇస్తున్నారంటే క్వశ్చన్ పేపర్ చదివి అర్థం చేసుకోవటం కోసం. ఇక్కడ కూడా మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ని ఎంతో కొంత, చదవకపోయినా ఎంతో కొంత రాయగలరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చూడండి, కాజెస్ అన్న, రీజన్స్ అన్న, ప్రొవొకేషన్ అన్న మీనింగ్ ఒకటే. దేని గురించి అడుగుతున్నాడు? వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 యొక్క కాజెస్ గురించి అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్లీగా మనం వరల్డ్ వార్ 1 చూసినట్లయితే వరల్డ్ వార్ 1 కానీ వరల్డ్ వార్ 2 కానీ కాజెస్ లేక రీజన్స్ అనేవి మనం
2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. రీజన్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి ఫస్ట్ వన్ని లాంగ్ టర్మ్ కాజెస్ అంటాం, లాంగ్ టర్మ్. రెండోది షార్ట్ టర్మ్ అంటాం. ఈ షార్ట్ టర్మ్ని ఇమీడియట్ అని కూడా అంటాం, ఇమీడియట్ అని కూడా అంటాం. సో కాబట్టి మీ వరల్డ్ వార్ 1కి వరల్డ్ వార్ 2 కూడా సేమ్ 2 టైప్స్ ఆఫ్ కాజెస్ అనేవి ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి లాంగ్ టర్మ్ కాజెస్, రెండోది షార్ట్ టర్మ్ కాజెస్. ఈ షార్ట్ టర్మ్ కాజెస్ని ఇమీడియట్ కాజ్ అని కూడా అంటాం. ఓకే, ఇక మనం ఈ వరల్డ్ వార్ 1ని చూసినట్లయితే లాంగ్ టర్మ్ కాజెస్ అనేవి 4 ఉన్నాయి. లాంగ్ టర్మ్ కాజెస్ 4 ఉన్నాయి. ఇమీడియట్ కాజ్ ఒకటి ఉంది. మొత్తం కాజెస్ వచ్చేసి 5 ఉంటాయి. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 10th క్లాస్లో ఈ సోషల్ స్టడీస్ సిలబస్లో అన్ని క్వశ్చన్స్ కూడా సైడ్ హెడ్డింగ్స్ అనేవి రావు. కేవలం లిమిటెడ్ క్వశ్చన్స్ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. దాంట్లో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ సైడ్ హెడ్డింగ్ అనేది ప్రతి క్వశ్చన్కి మొత్తం కూడా 10 సైడ్ హెడ్డింగ్స్ అనేవి వస్తాయి. ఈ 10 సైడ్ హెడ్డింగ్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సైడ్ హెడ్డింగ్ కింద ప్రతి సైడ్ హెడ్డింగ్లో కనీసం ఒక 2 పాయింట్స్ రాస్తే 100% ఆన్సర్ అనేది జస్టిఫైబుల్ అవుతుంది. సో రైట్, అంటే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వరల్డ్ వార్కి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ని ఇమీడియట్ అని కూడా అంటాం. లాంగ్ టర్మ్ కాజెస్ అనేవి 4 ఉంటాయి. ఆ తర్వాత షార్ట్ టర్మ్ లేక ఇమీడియట్ కాజ్ అనేది 1 ఉంటుంది. టోటల్గా ఫస్ట్ వరల్డ్ వార్కి 5 కాజెస్ లేక 5 రీజన్స్ అనేవి లేక 5 ప్రొవొకేషన్స్ అనేవి ఉంటాయి. సో ఓకే, అలాగే మనం సెకండ్ వరల్డ్ వార్ గురించి చూసినట్లయితే సేమ్ లాంగ్ టర్మ్ 4 ఉంటాయి, ఇమీడియట్ 1 ఉంటుంది, మొత్తం 5 ఉంటాయి. సో కాబట్టి ఇది మీరు ఈ పాయింట్ కనుక అర్థం చేసుకున్నట్లయితే ఏదైనా సైడ్ హెడ్డింగ్ మర్చిపోయినా రీకలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది రాయవలసినటువంటి ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ రాయాలి. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఒకే విధంగా రాయలేం. ఈ క్వశ్చన్కి ఈ విధంగా రాయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ నేను 1 by 1 సైడ్ హెడ్డింగ్ దాని ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం వరల్డ్ వార్ 1 గురించి చూద్దాం. వరల్డ్ వార్ 1, ఈ వరల్డ్ వార్ 1లో 2 టైప్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి. ఇక్కడే మనం చూసాం లాంగ్ టర్మ్ కాజెస్, దాన్ని ఇంకో సెకండ్ వన్ వచ్చేసి ఇమీడియట్ కాజ్ అంటున్నాం. సో ఫస్ట్ ఇమీడియట్ కాజ్ ఏంటో చూద్దాం. సో ఆర్డర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మీరు లాంగ్ టర్మ్ రాసుకోవచ్చు, తర్వాత ఇమీడియట్ రాసుకోవచ్చు, లేక ఫస్ట్ ఇమీడియట్ రాసుకొని లాంగ్ టర్మ్ రాసుకోవచ్చు. ఇక్కడ ఎలా రాసామని కాదు, కానీ ప్రతి సైడ్ హెడ్డింగ్ అనేది కవర్ అవ్వాలి. ఫస్ట్ ఇమీడియట్ కాజ్ చూసినట్లయితే, సో ఇమీడియట్ కాజ్ అని పెట్టండి. కాజ్, రీజన్ ఆర్ ప్రొవొకేషన్. సో ఇలా సైడ్ హెడ్డింగ్ ప్రతిదీ కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఇమీడియట్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 1. సో ఈ క్వశ్చన్ ఏదైతే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దీంట్లో ఖచ్చితంగా 100% రేపు ఎగ్జామినేషన్ పేపర్లో ఉండేటటువంటి 33 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఇది ఉంటుంది. అది 4 మార్క్స్కైనా ఉండొచ్చు, 2 మార్క్స్కైనా ఉండొచ్చు, ఎన్నో మార్క్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్లీస్ట్ వరస్ట్ కండిషన్ ఏమడుగుతారంటే వాట్ వర్ ద ఇమీడియట్ ప్రొవొకేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 1 ఆర్ వాట్ వర్ ద ఇమీడియట్ ప్రొవొకేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 2 అని కనీసం ఇలాగైనా అడుగుతారు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇమీడియట్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 1. సో ఆస్ట్రియా ప్రిన్స్, ఆన్సర్ ఇలా ఉంటుంది. ఆన్సర్ ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ రాస్తే లెంగ్తీ అయిపోతుంది. సో ఓవరాల్గా నేను చెప్తాను, చూడండి. ఆస్ట్రియా ప్రిన్స్ ఫెర్డినాండ్
చాలా పెద్ద పేరు ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. మధ్యలోది ఆస్విచ్ డి ఫెర్డినాండ్ అని ఉంటుంది, మనం జస్ట్ ఫెర్డినాండ్ అనేది గుర్తుపెట్టుకుందాం. ఆస్ట్రియా ప్రిన్స్ ఫెర్డినాండ్ వాజ్ కిల్డ్ బై ఏ సెర్బియన్ ఫెనాటిక్ ఇన్ 1914 June 28. ఇక్కడ డేట్ వేస్తాను, 1914 June 24th he was killed. War was started 28th. So the reasons we are not going to discuss why and what. So anyhow, date is important, so month and year is important basically. Okay, so June 24th he was killed. War was started on 1914 June 28th. This is the date. This is what the First World War. So again I am repeating the answer. So Austria Prince Ferdinand, not Australia. Australia is different to Austria. Austria is a country in Europe. Austria Prince Ferdinand was murdered or killed by a Serbian fanatic. So on June 24, 1914, and after immediately 48 hours the war has started. That has become the World War I. So that is what 1914 June 28. This was the immediate cause of the World War I. Right. Next, ఓకే, ఫస్ట్ ఇది రాశారు కదా, దీని తర్వాత ఇదే వరల్డ్ వార్ 1కి రిలేటెడ్గా ఉన్నటువంటి లాంగ్ టర్మ్ రీజన్స్ చూద్దాం. లాంగ్ టర్మ్ రీజన్స్ దాంట్లో ఒకటి వచ్చేసి అగ్రెసివ్, AGGRESSIVE, అగ్రెసివ్ నేషనలిజం. అగ్రెసివ్ నేషనలిజం. సో ఇది ఒక లాంగ్ టర్మ్ రీజన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఫస్ట్ మీరు లాంగ్ టర్మ్ రీజన్స్ రాసుకొని తర్వాత ఇమీడియట్ రీజన్ రాసుకోవచ్చు, లేక ఫస్ట్ ఇమీడియట్ రీజన్ రాసుకొని తర్వాత లాంగ్ టర్మ్ రీజన్ రాసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ ఇక్కడ ఇమీడియట్ కాజ్ చెప్తానికి కారణం ఏంటంటే, ఈ ఇమీడియట్ కాజెస్ అనేవి కేవలం ఎస్ఏ క్వశ్చన్ మాత్రమే కాకుండా 1 మార్క్లో 2 మార్క్స్లో కూడా అడుగుతున్నారు. సో కాబట్టి అది నాకు ఇంపార్టెంట్ పాయింట్గా అనిపించింది కాబట్టి ట్వైజ్ 2 సార్లు చెప్పడం జరిగింది. ఎనీహౌ ఈ క్వశ్చన్ నుంచి డ్యామ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, అది మీ ఇష్టం. లాంగ్ టర్మ్ కాజెస్ చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్కి సంబంధించి లాంగ్ టర్మ్ కాజెస్. ఫస్ట్ వన్ ఈజ్ అగ్రెసివ్ నేషనలిజం. సైడ్ హెడ్డింగ్ ఇలాగే పెట్టండి, సైడ్ హెడ్డింగ్ అనేది మార్చవద్దు. సో మీరు ఇక్కడ సైడ్ హెడ్డింగ్గా లాంగ్ టర్మ్ కాజెస్ అని రాయండి. రాసి దాని కింద పాయింట్ 1 అగ్రెసివ్ నేషనలిజం. ఈ సైడ్ హెడ్డింగ్లో మీరు కనీసం ఒక 2 పాయింట్స్ రాయండి, 2 పాయింట్స్ రాయండి. ఓకేనా? సో రైట్, వాట్ ఈజ్ అగ్రెసివ్ నేషనలిజం? సో బిలీవింగ్ వన్స్ and feeling pride to their own nation and behaving their country is superior and the neighboring countries are inferior. This type of attitude is called aggressive nationalism, and this aggressive nationalism had two instances. The aggressive nationalism which has born in Germany called Nazism under the leadership of the Hitler, and the same type of aggressive nationalism which has origin or came into existence in Italy during the period of Mussolini, that is called fascism. Two destructive aggressive nationalisms, two destructive ideologies of aggressive nationalism is Nazism and fascism. This is asking for 1 mark. Nazism in
Germany, fascism in Italy. Fascism in Italy. So these Nazism is an instance of aggressive nationalism. Fascism is an instance of aggressive nationalism. This fascism has origin or born in Italy under the leadership of Mussolini, whereas Nazism is an aggressive nationalism which has origin or which has born in Germany under the leadership of Hitler. So this is what aggressive nationalism. Aggressive nationalism is a reason as a long term for the World War One. So aggressive nationalism means believing and feeling pride that their nation is great and the neighboring nations or neighboring countries are inferior, and acting upon these ideologies. This aggressive nationalism was having different instances. Among these different instances, Nazism is an aggressive nationalism which has born in the Germany when the Hitler was, and the same type of aggressive nationalism had origin or born in fascism as a fascism in Italy under the leadership of Mussolini. So while writing the answer, please mention in every side heading 2 points. Every side heading 2 points. This is what aggressive nationalism. If I write and if I explain, it will take more and more time. That is what I am just explaining. So writing only side headings. Next one is next militarism. Militarism. So what is this militarism? Is the so here the order is not important. Here order is not important. You can write any order. Sorry. See, militarism. So this is the I am writing as the second side heading. So order is not important, but 4 side headings are important. So in each side heading write at least 2 points. Militarism. What is this militarism is? So during this time, every country strongly believed that war is a solution for any problem. War is a solution for any problem. Do the war and solve the problems. So to do the war and solve the problem, every country wanted to have a great army or strongest army. So because of this reason, every country in Europe, especially in the Europe continent, every country, either economically strong country or economically weaker country, every country started to invest more and more money to procure weapons. Then a competition, a race or a competition started that what so having more and more weapons, having more and more and dangerous weapons,
becomes a main thing during that period, because insecurity, and strongly believe if any problem comes, if we have strong army, we can compete with the others, or we can fight with the others, and we can easily get ride on other countries. So because of this reason, during this time, even the rulers, even the ordinary person, so have a psychological mindset, having a strongest military is required. So to get the strongest military, that time the governments invested, even the small countries, even the economically poor countries invested more and more money on militarism, getting a perfect, a powerful militarism. This is what having militarism second siding. So or the next one is secret alliance. Secret alliance. Secret alliance. Secret alliance. Secret means secretly. Alliance means forming some groups or making some groups. Forming some groups or making some groups called alliance. Alliance. So actually this was the first primary reason among all the reasons. So, what the long term reasons we are listing one by one, either aggressive nationalism, militarism, and secret alliance. The foremost reason or the oldest reason was the secret alliance. So, during after unification of Germany under the leadership of Bismarck in 1871, 1800 and here I am writing, it is asking for bit, 1871, under the leadership of Otto von Bismarck. Otto von Bismarck, under the leadership of Otto von Bismarck, Germany became a unification. Germany unification was completed and Germany formed a country. Then the Bismarck, due to insecurity feeling in the future, he sought some secret alliances. With the other countries. So this Bismarck made a secret alignment and agreement, so with Italy, with Austria. In the same way, when it is known to the other countries like Britain or England, then England also made a secret alignment or secret alliance with France and Russia. Then two groups were formed. Triple Entente. One group name is Triple Entente. Triple Entente. One group, and Triple Alliance. Triple Alliance. This was led Germany. This led by Britain. Triple Entente. Triple means three countries were there. The group of three countries. That is why they called triple. So here also triple. Entente. Entente means name. So Triple Alliance led by Germany. In this Triple Alliance, Germany, Italy, and Austria was main countries. Later on, other countries are joined. So when countries increased,
then Triple Entente, Triple Alliance, the names has also changed. But here, earlier, they formed with the three countries secretly some groups. So one group led by Britain that was called Triple Entente. In this Triple Entente, Britain, France, Russia was there, and the next group Triple Alliance in that Germany, Italy, Italy, and Austria was there. Okay, now this is what secret alliance. The secret alliance, actually, if you see the First World War, which was started between two countries, Austria and Serbia. Actually, the war between two countries spread like anything, and many countries were involved directly and indirectly. Because why they involved? Because they have an alliances. They have an alliances. That what type of alliances? Secret alliances. So hence these two countries wars becomes as the world war. This was the main reason, secret alliance. Okay, next one is aggressive nationalism, militarism, secret alliance, and the fourth one is imperialism. Imperialism. So this was the one of the oldest reason for the world wars, especially for World War One. Imperialism. So imperialist countries and colonies. Actually, after industrial revolution, these European countries who gained benefit by the industrial revolution, like Britain, Germany, so they started to sell their products. They need markets. At the same time, they need raw material. They need markets to sell their products. At the same time, they wanted so raw material. So for that purpose, for the two purposes, one is raw material, second one is market for their goods. For their two reasons, they started to search various countries in the world, like India, in Asia. So, and they, when they find such like country India, a competition started between these European countries. What is the competition? What is the competition is, so get a, for an example, if you see the India, so get India and capture the India, and so sell the goods what they produced, and what the raw material which is available in this so called India, and with with authoritatively export this raw material to their mother nations. So that is why a competition started. For an example, if you see India, for India there were seven countries competed to capture the power in India. There were seven countries were fighted themselves. Finally English or England won this battle. When these people they fought for India, in India there was an enemism has established or developed in the minds of their people in the native countries. This imperialism was becomes a main reason for the world wars. So why imperialism? Imperialism is the process of acquiring. Imperialism is the process of acquiring countries and ruling the countries. So imperialism is the process of acquiring acquiring and acquiring and acquiring and extra it is the process of acquiring and
authoritatively ruling the countries. So it is what, so the country which ruled is called imperialist country. The country which ruled by imperialist country is called colony. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు, ఇండియాని కాలనీ అంటాం, బ్రిటిష్ని ఇంపీరియలిస్ట్ కంట్రీ అంటాం. సో చూడండి, దీస్ ఆర్ ద 4 లాంగ్ టర్మ్ రీజన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, అగ్రెసివ్ నేషనలిజం, militarism, secret alliance, 4th one is imperialism. These 4 are the long term reasons and immediate cause or immediate reason. That is what, for the first world war, totally I said 4 long term reasons and 1 short term reasons are there, or immediate reasons are there. There are 5 reasons are there. Reasons అన్నా, ప్రొవోకేషన్స్ అన్నా, సో కాజెస్ అన్నా ఒకటే. ఈ మీనింగ్ అర్థం చేసుకోకపోతే మొత్తం 8 మార్క్స్. ఈ క్వశ్చన్ అనేది 8 మార్క్స్కి వస్తుంది. ఈ క్వశ్చన్ అనేది 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఈ మీనింగ్, ఈ వర్డింగ్ మీనింగ్ అర్థం చేసుకోకపోతే మొత్తం 8 మార్క్స్ అనేవి పోతాయి. ఇక్కడికి మనం వరల్డ్ వార్ 1 లాంగ్ టర్మ్ అండ్ ఇమీడియట్ కాజ్ అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియో అనేది లెంగ్తీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో వరల్డ్ వార్ 2 రీజన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.